హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని ఇస్నాపూర్ లొకేషన్లో ఉన్నామండి. అంటే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇక్కడికి రావచ్చు అనమాట. ఇక్కడ చెల్లా గ్రీన్ మెడోస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది వచ్చేసరికి పూజరం, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా విత్ ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట. సో అన్ని సైజులు కనుక చూసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. 5x5 సైజ్ తోటి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది పౌడర్ రూమ్ అండి. అలాగే ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. 11x11 సైజ్ తోటి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఇవన్నీ కూడా మనకి 4 BHK విల్లాస్ అండి. కావాలనుకుంటే 3 BHK విత్ థియేటర్ రూమ్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, మనకి లివింగ్ ఏరియా కూడా మనకి 16x14 అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి సిట్అవుట్ ఏరియా అండి. 12x8 ఫీట్ తోటి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకుంటే 15x11 అయితే ఉంటుందన్నమాట. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే బేస్ ప్రైస్ మనకి 7,500 పర్ ఎస్ఎఫ్టీ, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అలాగే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకి 4x12 ఫీట్ తోటి అయితే మనకి బాల్కనీ వ్యూ కూడా ఇచ్చారండి. అంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ వ్యూ అనమాట. అలాగే లాస్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అయితే ఉంటుందండి. కావాలనుకుంటే నేను చెప్పాను కదా, హోమ్ థియేటర్ రూమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి లివింగ్ ఏరియా సేమ్ మనకి 14x16 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అవుట్ సైడ్ మనకి బాల్కనీ సీట్అవుట్ ఏరియా ఇచ్చారు. అలాగే బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్ అనమాట, మనకి 15x11 అయితే ఉంటుందండి. సో ఎవరైతే ల్యాండ్తో పాటు విల్లా కావాలనుకున్న వాళ్ళకి, అంటే అపార్ట్మెంట్ కల్చర్ కాకుండా ల్యాండ్తో పాటు విల్లా కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. బాయ్ అండి. మరో వీడితో ముందు కోసం థ్యాంక్ యూ.